ఓం శాంతి 22/1/2025 మధురమైన పిల్లలు, ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఇది చాలా బాగా తయారై ఉంది. దీని భూత భవిష్యత్ వర్తమానాలను గురించి పిల్లలైన మీకు బాగా తెలుసు. ప్రశ్న: ఏ ఆకర్షణ ఆధారంగా ఆత్మలందరూ మీ వైపుకు ఆకర్షితులై వస్తారు? జవాబు: పవిత్రత మరియు యోగం యొక్క ఆకర్షణ ఆధారంగా. దీని ద్వారానే మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. మున్ముందు తండ్రిని వెంటనే తెలుసుకుంటారు. ఇంతమంది వారసత్వాన్ని తీసుకుంటున్నారు అన్నది చూసి ఎంతోమంది వస్తారు. ఎంతగా ఆలస్యమవుతూ ఉంటుందో అంతగా మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఓం శాంతి. ఆత్మలమైన మనం పరంధామం నుండి వస్తామని ఆత్మిక పిల్లలకు తెలుసు. ఇది బుద్ధిలో ఉంది కదా. ఎప్పుడైతే ఆత్మలందరూ ఇక్కడికి వచ్చేస్తారో, కేవలం కొద్దిమంది మాత్రమే అక్కడ మిగిలి ఉంటారో, అప్పుడు తండ్రి వస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. దూరదేశంలో ఉండే తండ్రి అందరికన్నా చివర్లో వస్తారు. అప్పటికి కొద్దిమంది ఆత్మలే అక్కడ మిగిలి ఉంటారు. ఇప్పటికీ ఇంకా జనాభా వృద్ధి అవుతూ ఉంటుంది కదా. ఇది కూడా మీకు తెలుసు. తండ్రి గురించే ఎవరికీ తెలీదు అన్నప్పుడు మరి రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి ఎలా తెలుసుకుంటారు? ఇది అనంతమైన డ్రామా కదా. మరి డ్రామాలో నటించేవారికి ఇది తెలిసి ఉండాలి. ఏ విధంగా హద్దులోని నటులకు కూడా ఫలానా వారికి ఈ పాత్ర లభించి ఉంది అన్నది తెలుస్తుంది కదా. ఏదైతే గతించిపోతుందో దానినే మళ్లీ చిన్న డ్రామాగా తయారు చేస్తారు. భవిష్యత్తు గురించిన డ్రామానైతే తయారు చేయలేరు. గతంలో ఏదైతే జరిగిందో దాన్ని తీసుకుని మరికొన్ని కథలు కూడా రచించి డ్రామాలు తయారు చేస్తారు. వాటిని అందరికీ చూపిస్తారు. భవిష్యత్తు గురించైతే తెలీదు. తండ్రి వచ్చారని, స్థాపన జరుగుతోందని, మనం వారసత్వాన్ని పొందుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. ఎవరెవరైతే వస్తూ ఉంటారో వారికి మనం దేవీ దేవతా పదవిని పొందేందుకు మార్గాన్ని తెలియజేస్తాము. ఈ దేవతలు ఇంత ఉన్నతంగా ఎలా అయ్యారు? ఇది కూడా ఎవరికీ తెలియదు. వాస్తవానికి ఆది సనాతనమైనది దేవీదేవతా ధర్మమే. తమ ధర్మాన్ని మర్చిపోతారు కావున మాకైతే అన్ని ధర్మాలు ఒక్కటే అని అనేస్తారు. బాబా మనల్ని చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి డైరెక్షన్ల అనుసారంగానే చిత్రాలు మొదలైనవి తయారు చేయించబడతాయి. బాబా దివ్య దృష్టితో చిత్రాలను తయారు చేయించేవారు. కొందరైతే వారి బుద్ధి ద్వారా కూడా తయారు చేస్తారు. పిల్లలకు ఇది కూడా అర్థం చేయించడం జరిగింది. అందరూ పాత్రధారులైన నటులే కాని క్రియేటర్ మరియు డైరెక్టర్ గురించి ఎవరికీ తెలీదు. ఇది తప్పకుండా రాయండి. తండ్రి ఇప్పుడు కొత్త ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచం తయారవ్వనున్నది. ఇది కూడా బుద్ధిలో ఉండాలి. పాత ప్రపంచంలోకే తండ్రి వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. బ్రాహ్మణులే మళ్లీ దేవతలుగా తయారవుతారు. యుక్తి ఎంత చక్కగా ఉందో చూడండి. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా అయినా ఎంత బాగా తయారైందో చూడండి. తండ్రి అంటారు, మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను నిత్యం వినిపిస్తూ ఉంటాను. ఎప్పుడైతే వినాశనం ప్రారంభమవుతుందో అప్పుడు పిల్లలైన మీకు గతించిన చరిత్రంతా తెలిసిపోతుంది. మళ్లీ సత్యుగంలోకి వెళ్లిన తర్వాత గతించిన చరిత్ర ఏమాత్రమూ గుర్తుండదు. అక్కడ ప్రాక్టికల్గా పాత్రను అభినయిస్తూ ఉంటారు. గతాన్ని ఎవరికి వినిపిస్తారు?
ఈ లక్ష్మీనారాయణలకు గతం గురించి ఏమాత్రమూ తెలీదు. మీ బుద్ధిలోనైతే వినాశనం ఎలా అవుతుంది, రాజ్యం ఎలా తయారవుతుంది, మహళ్ళెలా తయారు చేస్తారు అంటూ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ ఉన్నాయి. తప్పకుండా ఇవన్నీ తయారవుతాయి కదా. స్వర్గం యొక్క దృశ్యాలే వేరు. పాత్రను అభినయించే కొద్దీ తెలుస్తూ ఉంటుంది. దీనినే అనవసరమైన రక్తసిక్తపు ఆట అంటారు. అనవసరంగా నష్టం వాటిల్లుతూ ఉంటుంది. భూకంపాలొస్తే ఎంత నష్టం జరుగుతుంది. బాంబులు విసురుతారు, అది అనవసరం కదా. ఎవరూ ఏం చేయరు కదా. విశాల బుద్ధి కలవారెవరైతే ఉంటారో వారు వినాశనం తప్పకుండా జరిగింది అని అర్థం చేసుకుంటారు. తప్పకుండా కొట్లాటలు జరిగాయి. అటువంటి నాటకాలు కూడా తయారు చేస్తారు. ఇది అర్థం చేసుకోగలరు కూడా. ఏదో సమయంలో ఎవరి బుద్ధికో టచ్ అవుతుంది. మీరైతే ప్రాక్టికల్గా ఉన్నారు. మీరు ఆ రాజధానికి యజమానులుగా కూడా అవుతారు. ఇప్పుడా కొత్త ప్రపంచంలోకి తప్పకుండా వెళ్లాలని మీకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, బ్రహ్మ ద్వారానైనా లేక బ్రహ్మ కుమార కుమారీల ద్వారానైనా జ్ఞానం తీసుకుంటారో వారు అక్కడికొచ్చేస్తారు. ఉండేదైతే తమ ఇంట్లోనే, గృహస్థంలోనే కదా. ఇంతమందిని తెలుసుకోవడం కూడా కుదరదు. సెంటర్లకు ఎంతమంది వస్తారు, అంతమందిని గుర్తించడం కుదురుతుందా? ఎంతమంది బ్రాహ్మణులున్నారు? వృద్ధి చెందుతూ చెందుతూ లెక్కలేనంతమంది అయిపోతారు. యాక్యురేట్ లెక్క తీయలేరు. రాజుకు యాక్యురేట్గా తన ప్రజలెంతమంది అనేది తెలియదు. జనాభా లెక్క తీస్తారు కానీ తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా విద్యార్థులే, ఇతను కూడా విద్యార్థియే. సోదరులందరూ, ఆత్మలందరూ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. చిన్న పిల్లలకు కూడా బాబా బాబా అని అనమని నేర్పిస్తారు. మున్ముందు తండ్రి గురించి వెంటనే తెలుసుకుంటారని కూడా మీకు తెలుసు. ఇంతమంది వారసత్వాన్ని తీసుకుంటున్నారు అన్నది చూసి చాలామంది వస్తారు. ఎంతగా ఆలస్యమవుతూ ఉంటుందో అంతగా మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. పవిత్రంగా అవ్వటం వలన ఆకర్షణ కలుగుతుంది. ఎంతగా యోగంలో ఉంటారో అంతగా ఆకర్షణ కలుగుతుంది. ఇతరులను కూడా ఆకర్షిస్తారు. తండ్రి కూడా ఆకర్షిస్తారు కదా. చాలా వృద్ధి చెందుతూ ఉంటారు. దాని కొరకు యుక్తులు కూడా రచింపబడుతున్నాయి. గీతా భగవానుడు ఎవరు? శ్రీకృష్ణుణ్ణి స్మృతి చేయడమైతే చాలా సహజం. అతనిది సాకార రూపమే కదా. నన్నొక్కరినే స్మృతి చేయండి అని నిరాకార తండ్రి అంటారు. ఈ విషయంపైనే అంతా ఆధారపడి ఉంది. అందుకే బాబా అన్నారు, ఈ విషయం గురించి అందరిచేత రాయిస్తూ ఉండండి. పెద్ద పెద్ద లిస్టులు తయారు చేస్తే అప్పుడు మనుషులకు తెలుస్తుంది. బ్రాహ్మణులైన మీరు ఎప్పుడైతే పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా అవుతారో అప్పుడు వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. మాయా తుఫాన్లు కూడా అంతిమం వరకు వస్తాయి. విజయం పొందిన తర్వాత ఇక పురుషార్థము ఉండదు, మాయా ఉండదు. స్మృతిలోనే చాలా వరకు ఓడిపోతారు. ఎంతగా మీరు యోగంలో దృఢంగా ఉంటారో అంతగా ఓడిపోకుండా ఉంటారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది. మా రాజ్యం ఉంటుంది అని పిల్లలకు నిశ్చయం ఉంది. మరి మనం వజ్రాలను, రత్నాలను ఎక్కడి నుండి తెస్తాము? గనులన్నీ ఎక్కడి నుండి వస్తాయి? అవన్నీ ఒకప్పుడు ఉండేవి కదా. ఇందులో తికమకపడవలసిన విషయమేమీ లేదు. ఏదైతే జరగనున్నదో దాన్నంతా ప్రాక్టికల్గా చూస్తారు. స్వర్గమైతే తప్పకుండా తయారవ్వనున్నది. ఎవరైతే బాగా చదువుతారో వారికి నిశ్చయం ఉంటుంది, మేము వెళ్లి భవిష్యత్తులో రాకుమారులుగా అవుతాము, వజ్ర వైడూర్యాలతో కూడిన మహళ్లుంటాయి అని.
ఈ నిశ్చయం కూడా సేవాధారి పిల్లలకే ఉంటుంది. ఎవరైతే తక్కువ పదవిని పొందేవారుంటారో వారికెప్పుడు మేం మహల్లో మొదలైన వాటిని ఎలా నిర్మిస్తాము అన్న ఆలోచన కూడా రాదు. ఎవరైతే చాలా సేవ చేస్తారో వారే మహళ్లలోకి వెళ్తారు కదా. దాసదాసీలు సిద్ధంగా దొరుకుతారు. సేవాయోగ్యులైన పిల్లలకే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. మంచి సేవ చేసేవారు ఎవరెవరున్నారు? మేమైతే చదువుకున్న వారి ఎదురుగా సేవకులుగా అవ్వాల్సుంటుంది అన్నది పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. ఉదాహరణకు ఈ బాబా ఉన్నారు. బాబాకు ఆలోచనలు నడుస్తాయి కదా. వృద్ధుడు మరియు చిన్న బాలుడు సమానమైనవారు. అందుకే ఇతని నడవడిక కూడా చిన్నపిల్లల వలె ఉంటుంది. బాబాకైతే ఒకటే పాత్ర ఉంది, పిల్లలను చదివించడం, వారికి నేర్పించడం. విజయమాలలోని మణిగా అవ్వాలంటే పురుషార్థం కూడా చాలా ఉండాలి. చాలా మధురంగా అవ్వాలి. శ్రీమతంపై నడవాల్సుంటుంది. అప్పుడే ఉన్నతంగా అవుతారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. తండ్రి అంటారు, నేనేదైతే వినిపిస్తానో దానిని మీరే జడ్జ్ చేయండి. మున్ముందు మీకు ఇంకా సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. దగ్గరకొచ్చే కొద్దీ గుర్తొస్తూ ఉంటుంది. మన రాజధానిలోకి వెళ్లి 5000 సంవత్సరాలు అవుతుంది. 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చారు. ఏ విధంగా వాస్కోడిగామా ఒక ప్రముఖ నావికుడు అతని గురించి అతను ప్రపంచాన్ని చుట్టి వచ్చారని చెప్తారో, అలా మీరు ఈ ప్రపంచంలో 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు. ఆ వాస్కోడిగామా ఒక్కరే వెళ్లారు కదా. అలా వీరు కూడా ఒక్కరే. వీరు మీకు 84 జన్మల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. రాజ్యవంశం కొనసాగుతుంది. కావున స్వయంలో చూసుకోవాలి. నాలో దేహాభిమానమేమీ లేదు కదా. నిరాశ చెందడం లేదు కదా. ఎక్కడా డిస్టర్బ్ అవ్వడం లేదు కదా. మీరు యోగబలంతో ఉంటే, శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ చెంపదెబ్బ కొట్టలేరు. యోగబలమే డాలు వంటిది. ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒకవేళ ఎవరైనా దెబ్బలు తిన్నారంటే తప్పకుండా దేహాభిమానం ఉంది. దేహీ అభిమానిపై ఎవ్వరూ దెబ్బ వేయలేరు. పొరపాటు తమదే ఉంటుంది. దేహీ అభిమానిని ఎవ్వరూ ఏమీ చేయలేరని వివేకము చెప్తుంది. అందుకే దేహీ అభిమానులుగా అయ్యేందుకు ప్రయత్నం చేయాలి. అందరికీ సందేశం కూడా ఇవ్వాలి. భగవాను వాచ మన్మనాభవ. ఏ భగవానుడు? ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి. కేవలం ఈ ఒక్క విషయంలోనే మీరు విజయం పొందాలి. మొత్తం ప్రపంచంలోని మనుషుల బుద్ధిలో శ్రీకృష్ణ భగవాన్ వాచ అనుంది. ఎప్పుడైతే మీరు అర్థం చేయిస్తారో అప్పుడు మీరు చెప్తుంది కరెక్టే అని అంటారు. కాని ఎప్పుడైతే మీలా అర్థం చేసుకుంటారో అప్పుడు బాబా ఏదైతే నేర్పిస్తున్నారో అది కరెక్ట్ అని అంటారు. నేను ఎలా ఉన్నానో అలా నన్ను ఎవరూ తెలుసుకోలేరు అని శ్రీకృష్ణుడు అనలేరు. శ్రీకృష్ణుణ్ణైతే అందరూ తెలుసుకోగలరు. శ్రీకృష్ణుడి తనువు ద్వారా భగవంతుడు చెప్తారు అని కూడా కాదు. శ్రీకృష్ణుడు ఉండేదే సత్యుగంలో. అక్కడికి భగవంతుడెలా వస్తారు? భగవంతుడొచ్చేది పురుషోత్తమ సంగమయుగంలో. కావున పిల్లలైన మీరు చాలామంది చేత రాయిస్తూ ఉండండి. మీ వద్ద ఇటువంటి పెద్ద పుస్తకం ముద్రించబడి ఉండాలి. అందులో అందరి అభిప్రాయాలు రాసి ఉండాలి. ఇక్కడ ఇంతమంది ఇలా రాశారు అన్నది చూసి స్వయం కూడా రాస్తారు. అప్పుడు మీ వద్ద గీతా భగవానుడు ఎవరు అని ఎంతో మంది ద్వారా రాయబడిన అభిప్రాయాలు ఉంటాయి. ఉన్నతోన్నతమైన వారు తండ్రే, అంతేకాని శ్రీకృష్ణుడు ఉన్నతోన్నతమైన వారు కాదు అని
పైన కూడా రాసి ఉండాలి. శ్రీకృష్ణుడు నన్నొక్కర్నే స్మృతి చేయండి అని చెప్పలేరు. బ్రహ్మ కంటే ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు కదా. ముఖ్యమైన విషయమే ఇది. ఇందులోనే అందరూ దివాలా తీస్తారు. బాబా ఏమి ఇక్కడే కూర్చోవాలి అని చెప్పరు, అలా చెప్పరు. సద్గురువును మీ వారిగా చేసుకున్న తర్వాత మీ ఇంటికి వెళ్ళుండండి. ప్రారంభంలో మీ బట్టి ఉండేది. శాస్త్రాల్లో కూడా బట్టి ప్రస్తావన ఉంది. కాని బట్టి అని దేనినంటారో ఎవరికీ తెలీదు. బట్టి అనేది ఇటుకలతో ఉంటుంది. అందులో కొన్ని కాల్తాయి, కొన్ని పచ్చిగా ఉండిపోతాయి. ఇక్కడ కూడా చూడండి, బంగారం లేదు, రాళ్ళు రప్పలు ఉన్నాయి. పాత వస్తువుల పట్ల ఎంతో గౌరవం ఉంటుంది. శివబాబాకు మరియు దేవతలకు కూడా గౌరవం ఉంది కదా. సత్యుగంలో గౌరవం యొక్క ప్రస్తావనే ఉండదు. అక్కడేమీ పాత వస్తువుల కోసం వెతకరు. అక్కడ కడుపు నిండుగా ఉంటుంది. వెతకాల్సిన అవసరం ఉండదు. మీకు ఏమీ తవ్వాల్సిన అవసరం ఉండదు. ద్వాపరం తర్వాతనే తవ్వడం మొదలుపెడతారు. ఇళ్లు కట్టేటప్పుడు ఏదైనా బయటకొస్తే అప్పుడు కిందింకేదో ఉంది అని భావిస్తారు. సత్యుగంలో మీకేమీ అవసరం ఉండదు. అక్కడంతా బంగారమే బంగారం ఉంటుంది. ఇటుకలు కూడా బంగారం ఉంటాయి. కల్పపూర్వం ఏదైతే జరిగిందో, ఏదైతే నిశ్చితమై ఉందో అదే సాక్షాత్కారం అవుతుంది. ఆత్మలను పిలవడం జరుగుతుంది. అది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇందులో తికమకపడాల్సిన అవసరం లేదు. క్షణక్షణము పాత్ర నడుస్తూ ఉంటుంది, మళ్లీ మాయమైపోతుంది. ఇది చదువు. భక్తి మార్గంలో అనేక చిత్రాలున్నాయి. మీ ఈ చిత్రాలన్నీ అర్థసహితమైనవి. అర్థం లేకుండా ఏ చిత్రమూ లేదు. ఎప్పటి వరకైతే మీరు ఇతరులకు అర్థం చేయించరో అప్పటి వరకు ఎవరూ అర్థం చేసుకోలేరు. అర్థం చేయిస్తున్నవారు వివేకవంతులు, జ్ఞాన సంపన్నులు అయిన తండ్రి ఒక్కరే. ఇప్పుడు మీకు ఈశ్వర్య మతం లభిస్తుంది. మీరు ఈశ్వర్య వంశానికి, ఈశ్వర్య కులానికి చెందినవారు. ఈశ్వరుడొచ్చి వంశాన్ని స్థాపన చేస్తారు. ఇప్పుడు మీకు రాజ్యమేమీ లేదు. రాజధాని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. దేవీదేవతల ధర్మం కూడా తప్పకుండా ఉంది. సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యాలున్నాయి కదా. గీత ద్వారా బ్రాహ్మణ కులం కూడా తయారవుతుంది. సూర్యవంశీ, చంద్రవంశీ కులం కూడా తయారవుతుంది. ఇంకేవీ ఉండవు. పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. పెద్ద ప్రళయం జరుగుతుందని ఇంతకుముందు భావించేవారు. ఆ తర్వాత సాగరంలో రావి ఆకుపై శ్రీకృష్ణుడు వస్తారని చూపిస్తారు. మొట్టమొదటైతే శ్రీకృష్ణుడే వస్తారు కదా. కాని సాగరంలో నుండి వచ్చే విషయమేమీ లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు చాలా బాగా అర్థమైంది. ఎవరైతే ఆత్మిక చదువును బాగా చదువుతారో సంతోషం కూడా వారికే కలుగుతుంది. ఎవరైతే బాగా చదువుతారో వారే పాస్ విత్ ఆనర్ అవుతారు. ఒకవేళ ఎవరిపైనైనా మనసుంటే చదువుకునే సమయంలో వారే గుర్తుకొస్తూ ఉంటారు. బుద్ధి అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకే చదువు ఎల్లప్పుడూ బ్రహ్మచర్యంలో జరుగుతుంది. ఒక్క తండ్రి వైపుకు తప్ప బుద్ధి ఇంకెక్కడికి వెళ్ళకూడదని పిల్లలను మీకు అర్థం చేయించడం జరుగుతుంది. కాని చాలామందికి పాత ప్రపంచం గుర్తుకొస్తూ ఉంటుందని తెలుసు. అప్పుడు ఇక్కడ కూర్చున్నా ఏమీ వినరు. భక్తి మార్గంలో కూడా ఇలా జరుగుతుంది. సత్సంగంలో కూర్చున్నా బుద్ధి ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన, కఠినమైన పరీక్ష. కొందరైతే ఇక్కడ కూర్చున్నా సరే ఏమీ వినరు. కొందరు పిల్లలకైతే సంతోషం ఉంటుంది.
ఎదురుగా సంతోషంలో ఊగుతూ ఉంటారు. బుద్ధి తండ్రితో ఉంటే అంతిమ స్మృతిని బట్టి గతి ఏర్పడుతుంది. దానికోసం చాలా మంచి పురుషార్థం చేయాలి. ఇక్కడైతే మీకు చాలా ధనం లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, విజయమాలలోని మణులుగా అయ్యేందుకు చాలా మంచి పురుషార్థం చేయాలి. చాలా మధురంగా అవ్వాలి. శ్రీమతంపై నడవాలి. రెండవ పాయింట్, యోగ బలమే రక్షణకు డాలు వంటిది. అందుకే యోగ బలాన్ని జమ చేసుకోవాలి. దేహీ అభిమానులుగా అయ్యేందుకు పూర్తి ప్రయత్నం చేయాలి. వరదానము. విశేష అనే పదం యొక్క స్మృతి ద్వారా సంపూర్ణత యొక్క గమ్యాన్ని ప్రాప్తి చేసుకునే స్వపరివర్తక భవ. సదా ఇదే స్మృతి ఉండాలి. మేము విశేషాత్మలము, విశేష కార్యానికి నిమిత్తులము మరియు విశేషతలను చూపించేవారము. ఈ విశేష అన్న పదాన్ని విశేషంగా గుర్తుంచుకోండి. మాట్లాడడం కూడా విశేషంగా ఉండాలి. చూడడం కూడా విశేషంగా ఉండాలి. చెయ్యడం కూడా విశేషంగా ఉండాలి. ఆలోచించడం కూడా విశేషంగా ఉండాలి. ప్రతి విషయంలోనూ ఈ విశేష అన్న పదాన్ని తీసుకురావడం ద్వారా సహజంగానే స్వపరివర్తకుల నుండి విశ్వపరివర్తకులుగా అవుతారు. మరియు సంపూర్ణతను ప్రాప్తి చేసుకోవాలి అన్న లక్ష్యం ఏదైతే ఉందో ఆ గమ్యాన్ని కూడా సహజంగా ప్రాప్తి చేసుకోగలరు. స్లోగన్. విఘ్నాలకు భయపడేందుకు బదులుగా వాటిని పరీక్షగా భావిస్తూ దాటివేయండి. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాషిచ్చే సేవ చేయండి. ఇప్పుడు మనసు యొక్క క్వాలిటీని పెంచుకోండి. అప్పుడు క్వాలిటీ ఆత్మలు సమీపంగా వస్తాయి. ఇందులో డబల్ సేవ ఉంది. స్వయానిది మరియు ఇతరులది కూడా. స్వయం కొరకు వేరుగా శ్రమించాల్సిన అవసరం ఉండదు. ప్రారబ్ధం ప్రాప్తించింది అనే స్థితి అనుభవం అవుతుంది. ఈ సమయంలోని శ్రేష్ఠ ప్రారబ్ధం ఏమిటంటే సదా స్వయం సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉండటం మరియు అందరినీ సంపన్నంగా తయారు చేయటం. ఓం శాంతి.